ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 872వ నామం అయిన త్రయీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ త్రయ్యై నమః. ఈ నామంలో అమ్మవారు వేద స్వరూపిణిగా వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. వేదములచే కీర్తించబడే స్వరూపంగానే కాకుండా వేద స్వరూపంగా కూడా అమ్మవారే ఉన్నారు అని ఈ నామంలో మనకు తెలియబడుతోంది. 4 వేదములు 3 రకాల మంత్రాల స్వరూపంలో ఉంటాయి. అవి ఋక్, యజు, సామ రూపములతో ఉంటాయి. ఈ 3 రకాల మంత్రములు 4 వేదాలలో ఉంటాయి. ఈ 3 రకాల మంత్రముల స్వరూపంలో అమ్మవారు ఉన్నది. కాబట్టి ఈ నామంలో అమ్మవారు త్రయీ అంటే 3 రకముల మంత్రముల స్వరూపంలో ఉన్న తల్లి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఈ నామంలో అమ్మవారి వాగ్భవ బీజం అయిన ఐం మనకు దర్శనమిస్తుంది. ఋగ్వేదం మరియు సామవేదం అకారంతోనూ, యజుర్వేదం ఇకారంతోనూ ఆరంభం అవుతుంది. ఈ మూడింటి కలయికగా వాగ్భవ బీజం మనలను అనుగ్రహిస్తుంది. ఈ వాగ్భవ బీజమే త్రయీ రూపంలోని అమ్మవారి స్వరూపం. వేదములలోని ప్రతి మంత్రానికి 3 రకాల అర్థాలు ఉంటాయి. అవి ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక అనే అర్థములు. అందుకే సంస్కృతం చదువుకున్న సామాన్యమైన పండితులు ఈ అర్థాలను వివరించలేరు. ప్రతి మంత్రమునకు 3 అర్థముల స్వరూపంలో ఉన్న తల్లి ఈ నామంలో త్రయీ అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.